నల్గొండ జిల్లాలో ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్‌తో వరుస సంఘటనలతో హడలెత్తిపోతుందని చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న దేవరకొండ పట్టణంలోని పిఏపల్లి ఘటనలో విద్యార్థుల అస్వస్థతతో 7గురు విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. అది ఘటన మరవ ముందుకే మళ్ళీ దేవరకొండ పట్టణంలోని పెంచికల్ పహాడ్‌లోని ఆదర్శ పాఠశాలలో 5గురు విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. హుటాహుటిన వీళ్ళని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేర్చి వైద్యం అందిస్తున్నారు. పిఏపల్లి ఘటన తర్వాత స్థానిక దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ విద్యా ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించినా కానీ వీళ్ళలో మార్పు అయితే ఎటువంటి కనిపిస్తలేదనేది ఇక్కడ కళ్ళగట్టినట్టు అర్థమవుతుంది. దీనిపై విద్యార్థి సంఘాలు అదేవిధంగా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై తక్షణమే వీళ్ళపై చర్యలు తీసుకొని విద్యార్థులకి న్యాయమైన రైస్ అందించాలనేదే విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు కోరుకుంటారు. ముఖ్యంగా ఆదర్శ పాఠశాల చదివే విద్యార్థులు అయితే ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా పోతారు. ఎందుకంటే చాలిచాలని జీతంతో వెళ్ళి కుటుంబాలు ఉంటారు కాబట్టి ఆదర్శ పాఠశాలలో ఎక్కువ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి నాణ్యమైన విద్య అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ అందించాలనేదే మెనూతో పాటు వాళ్ళు ఏదైతే మెనూ ఇచ్చారో ఆ మెనూ ప్రకారం అందించాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీళ్ళపై చర్యలు తీసుకొని ఇటువంటి ఘటన మళ్ళొకటి జరగకుండా ఈ నల్గొండ జిల్లాలోనే ఇలా ఎందుకు పలుమార్లు జరుగుతుందని బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నది అనేది మన ద్వారా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ప్రధానంగా పిఏపల్లిలో అయితే అక్కడ అన్నం రైస్ అయితే ఏదైతే ఉందో అది గంజి పట్టినట్టు ఉండడం వల్ల విద్యార్థులు తినక ఆ యొక్క కల్తీ ఆహారం తినడం వల్లనే అస్వస్థతకు గురైంది అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉడికించిన బియ్యం ఉడకక వల్లనే ఇక్కడ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయంగానే ఇమీడియట్లీ వాంతులు విరేచనాలు రావడంతో ఎత్తున ఈ యొక్క ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు చేశారు. ఏదేమైనప్పటికీ విద్యార్థుల సంఘాలు తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం ఈ పేద విద్యార్థులకు తక్షణమే మంచి రైస్ అందించి నాణ్యమైన విద్య బోధించాలని వీళ్ళు యొక్క డిమాండ్ చేస్తున్నారనేది చెప్తున్నారు.